హలో. హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు ఏపీ హిస్టరీలో భాగంగా ఫిబ్రవరి 23, 2025 ఈ సంవత్సరం టార్గెట్గా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ ఏదో చిన్న సహాయం చేయడానికి, నేను కూడా మీ తోడున్నాను అని చెప్పుకోవడానికి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ నేపథ్యంలో మీ ప్రిపరేషన్ని మెరుగుపెట్టుకోవడానికి నేను చెప్పే ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ యాడ్ చేసుకోండి. చదివి ఉంటే ఓకే, చదవకపోతే యాడ్ చేసుకోండి. ఓకేనా? చదవకపోతే యాడ్ చేసుకోండి. మామూలుగా ఎగ్జామ్స్లో ఏమవుతుందంటే ఏపీ హిస్టరీకి వచ్చేటప్పటికి తరచుగా అడిగేవి అడగట్లా. ఇక తరచుగా కొన్ని అడుగుతాడు చిన్ను, తరచుగా అడిగేవి అడగట్లేదురా. ఇక నాన్న కొత్తవి అడుగుతున్నాడు. కొత్తవి వేంగిచాళుక్యుల లిటరేచర్ తీసుకోండి, ఏదో కొత్త పుస్తకాలు అడుగుతాడు. అలానే మోడర్న్ పీరియడ్లో ఫ్రీడమ్ మూమెంట్లో కూడా బోల్డంత లిటరేచర్ వచ్చింది మనకి మోడర్న్ ఆంధ్రాలో. అందులో కూడా మనం చదివి ఉన్నవి కాకుండా కొత్తవి కనపడతా ఉంటాయి. అప్పుడు మనకు భయం వేస్తూ ఉంటుంది. అవి డైరెక్ట్ బిట్లే ఉంటాయి, కానీ మనకు తెలిస్తేనే కదా పెట్టేది. కాబట్టి ఈరోజు నేను మీకు ఫ్రీడమ్ మూమెంట్ పీరియడ్లో రాదగిన కొన్ని రచనలు, వాటి రచయితలు చెప్తాను. ఎందుకో నాకు ఎక్కడో కొడుతుంది, వీటిల్లో ఏదో రెండో ఒకటో తగులుతుందని ఎందుకు అనిపిస్తుంది నాకు మార్నింగ్ నుంచి. కాబట్టి ఈ పాయింట్లు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చెప్పబోయే ముందు మీ అందరికీ తెలుసు, ఒక్కసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఒక్కసారి ఇలా లైక్ చేయండి. ఓకేనా? చేశారా? ఇప్పుడు మొదలు పెడదామా? మరి చిన్నలు తమ్ముళ్ళు మొదలు పెడుతున్నాను. ఇక ఒక ప్రశ్న చూసా ఈరోజు, ప్రీవియస్ పేపర్స్లోని కాదు కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు జరిగిన పరీక్షల్లో. బ్రిటిష్ రాజ్యపు పునాదులను కదిల్చిన ఉద్యమంగా చెప్పబడింది ఏది అని అడిగారు. బ్రిటిష్ రాజ్యపు పునాదులు కదిల్చిన ఉద్యమంగా చెప్పబడిన ఉద్యమం ఏది అని అడిగారు. మామూలుగా అయితే సాయ నిరాకరణ, వందే మాత్రం, క్విట్ ఇండియా, ఇంకేదో ఉప్పు అని మనం మాట్లాడుకుంటాం. కానీ వాళ్ళు ఏమడిగారు? ఏపీని బేస్డ్ చేసుకుని అడిగారు. 1 పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం, 2 అల్లూరి సీతారామరాజు రంప పోరాటం, అలానే 3వది వచ్చేసి చీరాల పేరాల మున్సిపాలిటీ పన్నుల నిరాకరణ ఉద్యమం, 4వది పల్నాడు పుల్లరి సత్యాగ్రహం. బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులను కదిల్చిన ఉద్యమంగా చెప్పబడిన ఉద్యమం ఏది అని అడిగారు. ఇది ఎక్కడో కొడుతుంది నాకు, ఇది రావచ్చని. ఆన్సర్ పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం. ఈ ఉద్యమం గురించి, ఈ ఉద్యమం ఎందుకు వచ్చిందో చూడడానికి, ఈ ఉద్యమం గురించి బ్రిటిష్ పార్లమెంట్లో చర్చ జరిగిందట. ఇక అర్థం చేసుకోండి ఈ ఉద్యమం యొక్క పవర్ ఎంతో. అర్థమైందా? ఎందుకంటే మిగిలిన వాటిల్లో అది వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రాలో జరిగిన కాకినాడ దొమ్మి కానీ, తెనాలి బాంబు కానీ, ఇలాంటి అనేక కేసులు జరిగినాయి. నాట్ ఓన్లీ వందే మాత్రం బట్ అన్ని ఉద్యమాల్లో. కానీ దీనికి ఎందుకు ఇంగ్లాండ్ పార్లమెంట్లో ఎందుకు చర్చ జరిగింది అని అంటే, ఈ పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమంలో ఎవరైతే పన్ను వసూలు చేసేవాళ్ళు మేము పన్ను వసూలు చేయము అని చెప్పి అడ్డం తిరిగారు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర డబ్బులు జీతం తీసుకుని పనిచేసే మనవాళ్ళు, మరి ఏం చేస్తాం, ఆ రోజు బతకడానికి తప్పదు, మన వాళ్ళే ఎదురు తిరిగారు బ్రిటిష్ వాళ్ళకి. ముందు కట్టేవాళ్ళు ఎదురు తిరిగారు మిగతా మూమెంట్స్ అన్నింటిలో, ఇక్కడ వసూలు చేసేవాళ్ళు ఎదురు తిరిగారు. అంటే కనురెప్ప కంటికి తెలియకుండా, కనురెప్ప మేము ఇలాగే ఉంటాం, మేము ఇటు అనము అని చెప్పిందట. అంటే వర్ణన బాగాలేకపోయినా బట్ కంచె చేను మేస్తే అన్నట్టు అయింది వాళ్ళకి. అందువల్ల భయపడ్డారు. ఇలాగే దేశం అంతా బయలుదేరితే, ఎందుకంటే భారతదేశం మొత్తంలో పన్ను వసూలు చేసుకోవడానికి వాళ్ళు మనవాళ్ళని పెట్టారు ఉద్యోగస్తులుగా. మనవాళ్ళందరూ తిరగబడితే కొడుకులు పారిపోతారు బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి చాలా డేంజరస్ మూమెంట్ ఇదని భయపడి పెద్ద మీటింగ్ పెట్టి మొత్తానికి భయపెట్టి జైల్లో పెడతాం అది ఇది అని చెప్పి ఈ పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమ నాయకుడు ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరితో రాయించుకుని ఉద్యమాన్ని ఆపేశారు. ఇది ఒక ఇంపార్టెంట్ చిన్ని కాన్సెప్ట్ మీకు చిన్నిగా చెప్పా. ఇక రెండో కాన్సెప్ట్ ఒకటి ఉంది. థామస్ మన్రో 1800లో రాయలసీమ కలెక్టర్గా వచ్చాడు. వచ్చిన థామస్ మన్రో 1800లో వచ్చాడు. 1807 వరకు కలెక్టర్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. తర్వాత తిరిగి లండన్ వెళ్ళిపోయాడు.
మళ్ళీ 1821లో ఈసారి మద్రాస్ గవర్నర్గా వచ్చాడు. 27 వరకు ఉన్నాడు. 27లో ఒక్కసారి తన రాయలసీమను చూసి వెళ్దామని వచ్చి కలరా వ్యాధి సోకి 27లో చనిపోయాడు. ఆయన సమాధి పత్తికొండలో ఉంది, థామస్ మన్రో సమాధి. అంతకుముందు ఆయన సబ్ కలెక్టర్గా చేశాడు. థామస్ మన్రో సబ్ కలెక్టర్గా ఎక్కడబ్బా, ఆ తమిళనాడులోని సేలం జిల్లా బారామహల్లో చేశాడు సబ్ కలెక్టర్గా. అక్కడ రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టాడు 1872లో. మంచి పేరు వచ్చింది. తర్వాత ప్రమోషన్ కలెక్టర్ ఇచ్చారు 1800 రాయల దత్త మండలాలకి. 1807 వరకు చేశాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు లండన్. మళ్ళీ పిలిపించారు 1821లో. ఈసారి మద్రాస్ గవర్నర్ పోస్ట్ ఇచ్చారు. సబ్ కలెక్టర్, కలెక్టర్ అండ్ గవర్నర్. గవర్నర్ హోదాలో ఆయన చనిపోయాడు. ఆయన సమాధి పత్తికొండలో ఉంది. మాండవీయ ఋషి అంటారు ఆయన్ని, ఆయన బిరుదది మాండవ ఋషి లేదా మాండవీయ ఋషి. ఆయన గురించి ఈరోజుకి చెప్పుకుంటారు రాయలసీమ ప్రజలు. సమాధి పత్తికొండలో ఉంది. మీరు దగ్గరలో ఉన్నవాళ్ళు దర్శించి నాకు ఫోటో పెట్టండి. ఇప్పుడు వద్దు, ఎగ్జామ్ రాసిన తర్వాత. ఇప్పుడు డిస్టర్బ్ మిమ్మల్ని చేయను, నేను చేయకూడదు కూడా. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక ఫోటో పెడతారు. కానీ ఈ 2 కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకోండి. ఇక ఫ్రీడమ్ మూమెంట్లో నవలల గురించి లేదా పుస్తకాల గురించి చూడండి. ఒకటి పాంచాల పరాభవం, పుండరీకాంక్షుడు అని ఆయన రాశాడు. కొంచెం నోట్ చేసుకోవాలి ఇవన్నీ మీరు. నాకు కొడుతుంది ఎందుకో ఇటిలో తగులుతాయి అని. పాంచాల పరాభవం, దిస్ నాటకం రిటర్న్ బై పుండరీకాంక్షయ్య. నెక్స్ట్ సూత పురాణం త్రిపురనేని రామస్వామి చౌదరి. ఈయనే వీరగంధము తెచ్చినారము వీరుడెవడో తెలుపుడి అని ఉప్పు సత్యాగ్రహం పీరియడ్లో వాడవాడలా తిరిగి పాడాడు. వీరగంధం అంటే ఉప్పు. నెక్స్ట్ ముసలమ్మ మరణం, కట్టమంచి రామలింగారెడ్డి, సిఆర్ రెడ్డి వారు రాశారు ముసలమ్మ మరణం. సూత పురాణం త్రిపురనేని రామస్వామి చౌదరి. పాంచాల పరాభవం కాంక్షుడు. నెక్స్ట్ మదర్ కురవిడి లింగరాజు, కె లింగరాజు. మదర్, ఇట్స్ ఏ బైబిల్ ఆఫ్ కమ్యూనిజం ఇన్ ఆంధ్రప్రదేశ్. మదర్ తర్వాత మనకి పాపం నా హృదయం, ఇది కమ్యూనిస్టు గ్రంథమే. పాపం నా హృదయం, పాప నా హృదయం కాదు, పాపం నా హృదయం. విద్వాన్ విశ్వం అని ఆయన రాశారు. ఈయన కమ్యూనిస్ట్ లీడర్. అలానే నీలగిరి యాత్రా చరిత్ర, ఇది కోలా శేషాచలం కవి రాశారు. కోలా శేషాచలం కవి, నీలగిరి యాత్ర. ఇక కాశీ యాత్రా చరిత్రము ఏనుగుల వీరాస్వామి, ఇది చాలాసార్లు వచ్చింది. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చెప్తాను. ఆంధ్రాలో కమ్యూనిజం పెరుగుదల క్షీణత, ఆంధ్రాలో కమ్యూనిజం పెరుగుదల క్షీణత. ఈ బుక్ రాసింది వి కృష్ణారావు గారు. ఓ ఫోటో తీసి పెట్టారు, రాసుకున్నది వి కృష్ణారావు గారు. రైట్ నాన్న. ఆ తర్వాత ఇంకొకటి తాకట్టులో భారతదేశం, తరిమేళ నాగిరెడ్డి. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు ప్రసంగాల్లో, మన డిప్యూటీ సీఎం తాకట్టులో భారతదేశం అనే పుస్తకం చదివాను నేను ఆ రోజుల్లో అని. తాకట్టులో భారతదేశం ఎవరైనా తరిమేళ నాగిరెడ్డి. నెక్స్ట్ నాన్న నీతి చంద్రిక మరియు బాల వ్యాకరణం, 2 బుక్స్, పరవస్తు చిన్నయ్య సూరి. నీతి చంద్రిక, బాల వ్యాకరణం. నెక్స్ట్ చిత్రరత్నాకరం, గురజాడ రామ్మూర్తి అని ఆయన రాశాడు. చిత్రరత్నాకరం రిటర్న్ బై గురజాడ రామ్మూర్తి. ఈ చిత్రరత్నాకరం ఏంటంటే అరేబియన్ నైట్స్ని ఈయన ట్రూ ట్రాన్స్లేషన్ చేశాడు తెలుగులోకి ఫ్రీడమ్ మూమెంట్ పీరియడ్లో, మోడర్న్లో. దానికి చిత్రరత్నాకరం అని పేరు పెట్టాడు గురజాడ రామ్మూర్తి అని ఆయన. అసలు విచిత్రం చెప్పనా, మన అరేబియన్ నైట్స్ యాడ్ అయ్యి వాళ్ళకే మన పంచతంత్ర కథలు తీసుకెళ్ళిపోయి విష్ణు శర్మ రాసింది గుప్తుల పీరియడ్లో విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథలు తీసుకెళ్ళి వాళ్ళు అరేబియన్ నైట్స్ రాశారు. వాటిని మళ్ళీ మనోళ్ళు చిత్రరత్నాకరం అని, తెలుగోళ్ళు అని మనం ఇది రాశారు. ఇది చిత్రరత్నాకరం, ఈ బుక్ రిటర్న్ బై గురజాడ రామ్మూర్తి. దీనికి బేస్డ్ అపాన్ అరేబియన్ నైట్స్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ శ్రీరంగరాజు చరిత్ర, తెలుగు తొలినవల రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం అంటాం మనం, కానీ దీన్ని కూడా చెప్తుంటారు శ్రీరంగరాజ చరిత్ర రిటర్న్ బై నరహర శెట్టి గోపాలకృష్ణమ. శ్రీరంగరాయ చరిత్ర లేదా శ్రీరంగరాజు చరిత్ర రిటర్న్ బై నరహరి శెట్టి గోపాలకృష్ణమ. తర్వాత తెలుగులో ఇంకోటి నలుగురు ఫకీరుల చరిత్ర రిటర్న్ బై ఎర్రమిల్లి మల్లికార్జునుడు. నలుగురు ఫకీరుల చరిత్ర రిటర్న్ బై ఎర్రమిల్లి మల్లికార్జునుడు. నెక్స్ట్ వ్యవహార దర్పణం రిటర్న్ బై వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి. వ్యవహార దర్పణం వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి. ఈ గుర్తుపెట్టుకోండి. ఈ 10 నిమిషాల పాఠం
చక్కగా రాసుకోండి. మీరు చదివిన దానికి అదనంగా యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇన్ని మంచి పాయింట్లు చెప్పాగా, మరి లైక్ చేయాలిగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మీకు చెప్తుంటా. మన పిల్లలు కామెంట్లు పెడుతున్నారు. ఏం పెడుతున్నారంటే, సార్ క్యాలెండర్ గురించి చెప్పండి సార్, క్యాలెండర్ గురించి చెప్పండి సార్ అని. వచ్చే క్యాలెండర్ గురించి చెప్పండి. ఏదో 12వ తారీఖు వస్తుంది కదా, జనవరి 12 ఇస్తానంటున్నారు కదా అని. అప్పుడే తొందరపాటు ఎందుకు? ఆ క్యాలెండర్ల గురించి చెప్పేవాళ్ళు వేరుంటారు. మనం పాఠం చెప్తాం. మధ్య మధ్యలో మోటివేషన్ చేస్తాం. మధ్య మధ్యలో క్యాలెండర్ గురించి చెప్తాం. ఇప్పుడు నేను క్యాలెండర్ గురించి వీడియో చేయదలుచుకోవాలా. జనవరి 12 చూసి అప్పుడు ఫ్రెష్‌గా అసలు మీరు ఏం చేయాలి, క్యాలెండర్ పరిస్థితి ఏంటి, ఈ విషయాలన్నీ 12 దాన్ని చూసుకొని అప్పుడు చెప్తా. ఇప్పుడు క్యాలెండర్ మనకెందుకో తొందరపాటు ఎందుకు? ముందు మీ ఎమ్మటి నేను నడుస్తున్నా. ఇది చెప్పి, అది చెప్పి మిమ్మల్ని గందరగోళానికి గురి చేయడం తప్ప ఏమీ ఉండదు. ఇప్పుడు క్యాలెండర్ అని కొడితే నెట్‌లో ఇన్ని వీడియోస్ వస్తున్నాయి. అసలు ముందు ఇది రాయండి. దీని తర్వాత ఫ్రెషర్స్‌కో లేకపోతే ఇంకా ఆసక్తి ఉన్న వాళ్ళకో అప్పుడు క్యాలెండరు. ఇప్పుడు నుంచే క్యాలెండర్ ఎందుకు ఎర్లీ బర్డ్ లాగా? నో. ఇప్పుడు నేను మీకు ఒక యజ్ఞంలో ఉన్నా. సరే జనవరి 12 చూసి వాట్ అబౌట్ క్యాలెండర్ అనే దాని గురించి చెప్తా. అయితే సూర్య ప్రజ్ఞలో క్యాలెండర్ గురించి కొంత మేరకు రాశాను. అది బుధవారం వస్తుంది. సోషల్ మీడియాలో నేను అది పెడతాను ఆర్టికల్. అయితే క్యాలెండర్ చెప్పేదానికన్నా పాఠం చెప్తే బెస్ట్ అని ఇప్పుడు నాకు. ఎందుకంటే మేము ఎక్కడి నుంచి వస్తున్నాం, మనం 5 ఏళ్ల నుంచి వస్తున్నాం మనం. కాబట్టి చివరి అంచులో ఉన్నారు మీరు. విజయపు తీరాల్లో ఉన్నారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని ఈ పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళాలి కానీ క్యాలెండర్ని అదని ఇదని చెప్పి గందరగోళం చేసేస్తే అప్పుడు క్యాలెండర్లో రాసుకుందాంలే అనే కాడికి వస్తారు ఇక. నో, నెవర్. చెప్పేవాళ్ళు ఉన్నారు, అది ఓకే. బట్ మనం మాత్రం పాఠం చెప్తాం. ఓకే? పాఠం కావాలి కదా ముందు మెయిను. క్యాలెండర్ తర్వాత సంగతి వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఉండనా మరి? నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. జనవరి 12 తర్వాత నేను మీ క్యాలెండర్ గురించి చెప్తాను. కొన్ని వివరాలు సేకరించుకొని విశ్వసనీయంగా చెప్తాను. ఓకేనా? ఎట్లా పడితే అట్లా గాల్లో చెప్పకూడదు కదా, క్లారిటీ రావాలి అందువల్ల. సరే, ఎనీహౌ ఈరోజు చెప్పినవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా ప్రిపరేషన్ చేయండి. మీ వెనక నేనున్నాను. ఎందుకు అనిపించింది ఇలాంటివి చెప్పాలని? చెప్పలేం. ఒక బిట్ వస్తే 40,000 మంది కన్నా ముందుంటారు. ఒక బిట్ తప్పు పెడితే 60,000 మంది కన్నా వెనక్కి వెళ్తారు. ప్లస్ నెగిటివ్ మేనేజ్మెంట్ ఎలాగో మొన్న చెప్పాను నేను మీకు. ఓకేనా? మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. ఎందుకంటే జాబ్ కొట్టబోతున్నారు, గ్రూప్ 2 సీరియస్గా ఉన్నారు మీరందరూ. మీ అందరికీ తెలుసు హిస్టరీ రఫీ సార్ అంటే డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు హిస్టరీ రఫీ సార్కి. ఒక అమ్మాయి చెప్పారు నాకు మన అశోక్ నగర్లో, సార్ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మామూలుగా ఉండరు, డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు సార్ మీకు. అంత ఉంటారంటే ఎన్నేళ్ల 25 ఏళ్ల శ్రమ మీ మనసు దోచుకోవడానికి నేను, మీ అభిమానం పొందడానికి నేను 25 ఏళ్ల శ్రమ. ఈరోజు రఫీ సార్ కాదు. రైట్? ఏదేమైనా నేను ఇప్పుడు ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్ని, ఉద్యోగస్తుడిని, హిస్టరీలోనే జాబ్ కొట్టినోడిని, ప్రమోషన్తో డిఎల్ అయినోడిని. కాబట్టి ఇది యాడ్ చేసుకోండి. ఉపయోగిస్తే ఉపయోగించుకోండి. ఉంటాను రా. బాయ్ నాన్న. బాయ్ రా నాన్న. బాయ్. లైక్ చేయండి.